నాకు ఫోనే లేదు అని జగన్ రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం ట్రోలింగ్కు గురైంది. కానీ ఇప్పుడు సీబీఐ కోర్టు కూడా అదే చెబుతున్నారు. జగన్ రెడ్డికి వ్యక్తిగత ఫోన్ నెంబర్ లేదని, సిబ్బంది ఫోన్లనే వాడతారని వారు కోర్టుకు చెప్పారు. గతంలో జగన్ సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదని, పక్కనోళ్ల నెంబర్ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లారని కోర్టుకు ఆయన తరపు లాయర్ తెలిపారు. ఈ వాదనతో కోర్టు ఎలా స్పందిస్తుందో తర్వాత విషయం. కానీ అసలు జగన్ రెడ్డి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఇంత అమాయకంగా ఎలా ఉంటారన్న సందేహాలందరికీ వస్తున్నాయి. కాస్త వాస్తవంగా ఆలోచిస్తే అది అసాధ్యం అనుకోవచ్చు. ఓ మాదిరి వ్యాపారం చేసేవారే 2-3 ఫోన్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అలాంటిది రాజకీయ పార్టీ నడుపుతున్న ఆయనకు ఫోన్ ఉండదా? సరే, ఆయన పనులన్నీ వ్యక్తిగత సిబ్బంది ఫోన్ల ద్వారా చక్కబెడతారనుకుందాం. మరి కుటుంబ సభ్యులు ఫోన్లు చేయాలన్నా, మాట్లాడాలన్నా వ్యక్తిగత సిబ్బందికే ఫోన్ చేస్తారా? లండన్లో ఉండే కుమార్తెలు తండ్రితో మాట్లాడాలనుకుంటే, ఓ వాట్సాప్ మెసేజ్ చేయాలనుకుంటే అవకాశం ఉండదా? జగన్ రెడ్డి ఆస్తులన్నీ ఆయన పేరు మీద ఉండవు. సూట్ కేసు కంపెనీల పేరు మీద ఉంటాయి. చివరికి నివాసం ఉండే ఇల్లు కూడా ఇలా కంపెనీల పేరు మీద పెట్టి, ఆ కంపెనీల షేర్లు మాత్రమే ఆయన పేరు మీద ఉంటాయి. ఆ ఇల్లు 100 కోట్లుంటే ఆ కంపెనీ విలువ 1,00,000 ఉంటుంది. ఇలాంటి విన్యాసాలతో ఆయన బినామీ ఆస్తులతోనే టైంపాస్ చేస్తున్నారు. చివరికి ఇదే ఫార్ములా ఫోన్ నెంబర్ వ్యవహారంలోనూ పాటిస్తున్నారు. తాను వాడే ఫోన్ నెంబర్ ఇతరుల పేర్లపై ఉంటుంది. అదే ఆయన వాడతారని అర్థం. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందిన ఆయన కోర్టు షరతులు పాటిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తారు. కానీ ఆయన యూరప్ వెళ్లారు, ట్రాక్ చేయడానికి అవసరం లేకుండా పోయింది. ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్కు అందుబాటులోకి రాలేదు. అందులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దానికి జగన్ రెడ్డి లాయర్లు. సీబీఐకి రాజకీయంగా అంటగడుతున్నారు. రాజకీయం కోసమే ఇలాంటి పిటిషన్ వేశారని అంటున్నారు. సీబీఐ రాజకీయం చేయాలనుకుంటే జగన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద విషయం కాదేమో అని ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ ఎందుకు చర్యలు తీసుకుంటుందో వారికే తెలియాలి.